శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. రేపు భీష్మ ఏకాదశి. రేపటి నుంచి మళ్ళీ మనం విష్ణు సహస్రనామ పారాయణము వ్యాఖ్య చెప్పుకుందాం. ధనుర్మాసంలో కొంత ఆగిపోయింది, మళ్ళీ రేపటి నుంచి ప్రారంభం చేద్దాం. భీష్ముల వారిని ఒక్కసారి మనం స్మరణ చేసుకొని రేపటి నుంచి మళ్ళీ మిగిలిపోయినటువంటి ఇంకా చివరిలోకి వచ్చేసాం. ఫలశ్రుతి ఉంటుంది, ఫలశ్రుతి చెప్పుకొని పారాయణ శ్లోకాలు ఏమేమిటో మనం చెప్పుకుంటాం. అది ఉగాది వరకు కంప్లీట్ అవుతుంది, రేపటి నుంచి ప్రారంభమై మళ్ళీ శ్రీరామనవమి నుంచి మళ్ళీ మనం కొత్త అంశంతో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీకు ఒక చిన్న శ్లోకాన్ని నేర్పిస్తాను. చాలామంది పొద్దున్నే లేవగానే ఎవరైనా ముఖం చూస్తే, అబ్బా ఈరోజు వీడి ముఖం చూశాను, ఇక నాకు పనులన్నీ వాయిదా పడతాయి. లేదా కొంతమంది ముఖం చూస్తేనేమో, అబ్బా ఇతని ముఖం చూశాను, నాకు పనులన్నీ ఈరోజు అయిపోతాయి. అట్లా కొంత ముఖం చూసి పాజిటివ్ నెగిటివ్ని మనం అనుకుంటూ ఉంటాం. లేవగానే బయటికి రాగానే ఎవడైనా చెడ్డవాడు కనిపిస్తే, అబ్బా ఈరోజంతా వేస్ట్ అయిపోతురా బాబు, లేవగానే మొదలే వీడిని చూశాను అని చెప్పేసి మనసు ఉంటుంది. కానీ వాస్తవంగా ఒకరి ముఖం చూస్తే మనకు పాజిటివ్ నెగిటివ్ కలుగుతుందా అంటే కలుగుతుంది. ఎలా కలుగుతుందంటే దానికి మన మనసే కారణం. ఒకళ్ళ మీద మనకున్నటువంటి సదభిప్రాయం, మంచి అభిప్రాయం, ఇతను గొప్పవాడు, ఇతను మంచివాడు ఎట్లా తెలుస్తుందంటే అతని యాటిట్యూడ్ వల్ల తెలుస్తుంది, అతని ప్రవర్తన వల్ల తెలుస్తుంది. ఒకడొకడిని చూస్తే వాడి ప్రవర్తన మనని ప్రభావితం చేస్తుంది. అంటే మనకేమీ చెడు చేయడు, కానీ వాడు చెడ్డవాడు, అరే వీడి ముఖం చూశాను. ఈ రెండు కూడా మన మనసే. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక అపార్ట్మెంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అంటే 70-75 ఏళ్ళ వాడు ఉన్నాడు. ఆయన ఉదయం లేవగానే ప్రాతకాలంలోనే 4 గంటలకే మార్నింగ్ వాక్కి వెళ్తాడు. అదే అపార్ట్మెంట్లో ఒక ఇద్దరు యువకులు ఉన్నారు, ఆ పక్కన ఈ పక్కన. వాళ్ళకు ఆ రోజు ఇంటర్వ్యూ ఉంది, జాబ్ కోసం బయలుదేరుతున్నారు ఉదయమే. మొదటి వ్యక్తి బయటికి రాగానే ఈ పెద్ద ఆయన కనిపించాడు. ఆయనకు ఈ పెద్ద ఆయన మీద సదభిప్రాయం లేదు. అరే లేవగానే ముసలోడిని చూశాను రా బాబు, వాడి వాలకం, లేచి బయటికి రాగానే కనిపించాడురా అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాడు. అంటే పెద్ద ఆయన క్రాస్ అయిపోయిన తర్వాత వెళ్దామని. ఈలోపు రెండో అబ్బాయి బయటకు వచ్చాడు, పెద్ద ఆయన చూశాడు. మళ్ళీ అరే ఇంత పెద్ద ఆయన కనిపించాడు, దైవ సమానుడు, రాగానే తండ్రితో సమానం అని చెప్పేసి ఆయనకు నమస్కారం చేశాడు. అంకుల్ నమస్తే అని చెప్పేసి అన్నాడు. నాయన శుభన్, నాయన ఎటో వెళ్తున్నావు అన్నాడు. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అంకుల్, నన్ను మీరు దీవించండి, మీరు ఇంత పెద్దవారు గొప్పవారు, తప్పకుండా వస్తుంది నాయన, నీకు జాబు, బాగా ప్రయత్నం చేయని చెప్పేసి అన్నాడు. అంటే ఆ పెద్ద ఆయన యొక్క బ్లెస్సింగ్ తీసుకున్నాడు. ఇక ఈ రోజంతా కూడా ఈ మొదటి వ్యక్తికి ఏమో, ఇతన్ని చూసాము జాబ్ వస్తుందో రాదో నాయన, పొద్దున్నే వీడి ముఖం పాడుగానని చెప్పేసి లోపల మనసులో అనుకుంటున్నాడు, నెగిటివ్గా ఉన్నాడు. ఇక ఇంటర్వ్యూ ఏమైపోతుందో ఏం సంగతి. ఈ రెండవ వ్యక్తి ఏమో, నాకు పెద్ద ఆయన బ్లెస్సింగ్స్ వచ్చేసాయి, ఇంట్లో నేను దేవుడికి కూడా దండం పెట్టుకున్నాను, నాకు తప్పకుండా ఇంటర్వ్యూ వస్తుంది చెప్పేసి. అంటే పాజిటివ్లో ఒకతను ఉన్నాడు, నెగిటివ్లో ఒకతను ఉన్నాడు.
దానికి తగ్గట్టుగానే మొదటి వ్యక్తికి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. రెండో వ్యక్తి ఇంటర్వ్యూలో ఉత్తీర్ణుడయ్యాడు. అతనికి జాబ్ వచ్చేసింది. అంటే ఏదైనా మన మనసే. పాపం పెద్దాయనది ఏముంది? ఆయన ప్రమేయం ఏమైనా ఉందా? ఆయన మానాన ఆయన మార్నింగ్ వాక్ వెళ్తున్నాడు. ఇతను చూశాడు. ఇతనికి అభిప్రాయం ఉంది, చెడ్డ అభిప్రాయం నా మీద అన్న విషయము ఆ పెద్దాయనకు తెలియదు. ఇతనికి ఇంత మంచి అభిప్రాయం ఉందని కూడా తెలియదు. ఆయన విజ్ చేశాడు, బ్లెస్ చేశాడు అంతే. దానివల్ల అతడికి ఉద్యోగం వచ్చింది. అంటే ఏదైనా మన మనసే, విల్ పవర్. మరి ఎవరిని చూడాలి లేవగానే? లేవగానే ఎవరిని చూడొద్దట. మన అరచేతుల్ని మనం చూసుకోవాలి. చూసుకొని ఇట్లా కళ్ళకి ఇట్లా పెట్టుకొని ఒక్క 5 సెకండ్లు కళ్ళని ఇలా మూసేసి అరచేతులతో ఇలా అని నమస్కారం చేయాలట. లేదా శూన్య ముద్రలో ఒక 5 సెకండ్లు ఉండాలి. అరచేతులను చూసిన తర్వాత శూన్య ముద్రలో ఒక 5 నుంచి 6 సెకండ్లు అంతే, కళ్ళు మూసుకొని. ఆ తర్వాత కళ్ళు తెరవాలి. ఏమిటి అరచేతుల్లో అంటే మనకొక శ్లోకం ఉంటుంది, అందరికీ తెలిసిందే. కరాగ్రే వసతే లక్ష్మీ. కరము యొక్క అగ్రభాగంలో వసతే లక్ష్మి. కరమధ్యే సరస్వతి. కరముల యొక్క మధ్య భాగంలో సరస్వతి మాత ఉంటుంది. కరమూలే స్థితా గౌరీ. ఇక్కడ గౌరీ అమ్మవారు ఉంటారు. ఈ ముగ్గురు కూడా మనల్ని బ్లెస్ చేస్తారట. ఇలా పెట్టుకోవడం వల్ల, ఇలా చూసి ఇలా తాకటం వల్ల ఈ ముగ్గురు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. మనకు నిత్య జీవితంలో కావాల్సినవి ఏమిటంటే 3. ఒకటి, జీవించటానికి లక్ష్మి అంటే ధనం కావాలి. ధనం సంపాదిస్తేనే మనం జీవించగలుగుతాము, మన అవసరాలని తీరుతాయి. ధనం ఎలా వస్తుంది? కరమధ్యే సరస్వతి. అంటే సరస్వతి యొక్క అనుగ్రహం వల్ల మనకు విద్య లభిస్తుంది. విద్య అంటే జ్ఞానం. లౌకికపరమైనటువంటి చదివే కాదు, ఏది మన జ్ఞానాన్ని సంపాదించిన, వృత్తిపరమైనది కానీ లౌకికపరమైనది కానీ ఆధ్యాత్మికపరమైన జ్ఞానం కూడా సరస్వతితో సమానం. నాయన ఉన్నతంగా డబ్బులు సంపాదించాలంటే నీకు విద్య తెలిసి ఉండాలి. ఏ విద్య అయినా, వృత్తి విద్యలు కానీ, చదువు విద్యలు కానీ, ప్రభుత్వ విద్యలు కానీ ఏవైనా తెలిసి ఉండాలి. కరమూలేతు స్థితా గౌరీ. ఈ రెండింటిని కాపాడుకోగల నైపుణ్యం ఉండాలి. గౌరీ అమ్మవారు మనకు నైపుణ్యాన్ని ఇస్తుంది. చదువుని కాపాడుకోవాలి, తద్వారా ధనం సంపాదించాలి. ఈ రెండింటిని ఎల్లప్పుడూ కాపాడుతూ ధర్మంగా జీవించగల మార్గాన్ని ఇస్తుంది మనకు గౌరీమాత. కాబట్టి మనం రోజు లేవగానే ఇట్లా అరచేతులు చూసుకొని, ఒకసారి కళ్ళు తెరవకముందే చేతులు ఇలా పెట్టుకొని అరచేతులు చూసుకొని, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలేతు స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. ప్రభాత కాలంలో చేతులను చూడటం వల్ల మనకు ఈ రకమైన స్పృహ కలుగుతుంది. అంటే జీవించాలి, ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేయాలి, ఆ వృత్తి నైపుణ్యం కలిగి ఉండాలి, లేదా ఆ ఉద్యోగ నైపుణ్యం కలిగి ఉండాలి. తద్వారా మనము ధనం సంపాదించాలి. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ, జ్ఞానము ధనము సమన్వయం చేస్తూ మంచి స్థితిలోకి, ధర్మ మార్గంలో ఉండటానికి ఈ ముగ్గురు దేవతల యొక్క ఆశీస్సులు మనం ఉదయాన్నే పొందాలి. అంతే, ఎవరి ముఖం చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ చూసినా ఇంకేమీ కాదు, అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్య.